ఇక్కడ లోబడిన దాన్ని బట్టి, దేవుడిని వెంబడించిన దాన్ని బట్టి, దేవుడితో సాగినటువంటి దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో ఏం చేశాడంటే, నీవు నా మాట విన్నావు, నా చిత్తాన్ని చేయడానికి అనుసరించి నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించావు కనుక నీతో నేను ప్రమాణం చేస్తున్నా, నీతో ఎవరుంటారో నీకు కలిగినటువంటి సమస్తాన్ని నేను ఏం చేస్తానంటే ఆశీర్వాదిస్తాను, దీవిస్తానని దేవుడే ప్రమాణం చేశాడంట. ఇక్కడ ఉన్నటువంటి మనందరూ ఎవరు అంటే అబ్రహాము వంశంలో ఉన్నాం. ఈ నేను రవి కుటుంబం కావచ్చు, లేదా యేసుపదం కుటుంబం కావచ్చు, ఏరియా కుటుంబం కావచ్చు, నా కుటుంబం కావచ్చు, ఈ దినాన ఎలాంటి స్థితిలో మనం ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యం నమ్మదగినది, ఎనలేనిది కనుక తప్పుకోకుండా దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఏం చేస్తాడంటే వాగ్దానాన్ని నెరవేర్చేవాడిగా ఉంటాడు. మొదటిది ఇక్కడ మనకి మత్తయి సువార్త 1:1 చదువుకుంటే అక్కడ ఏం చెప్పబడిందంటే అబ్రహాము కుమారుడైన దావీదు, ఆయన కుమారుడైనటువంటి యేసు. చూడండి ఇర్మియా గ్రంథం 26:33-26. చూడండి చాలండి. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొదటి మాటలోనేమో ఆదికాండంలోనే అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది అబ్రహాము కుమారుడు దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ 8:33-26. అలాగే ఆమోసు గ్రంథం చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి